దేవుని దగ్గరికి వెళ్ళు. నీ బాధలో దేవుని దగ్గరికి వెళ్ళు. వెంటనే వెళ్ళు. సూర్యుడు అస్తమించక ముందే నీకు బాధ కలిగింది, నష్టం కలిగిందని నీకు గ్రహింపు వస్తే, ఎందుకు జరిగింది నాకు జీవితం లేదని ప్రభుని అడిగితే అప్పుడే నీ మొర వింటాడు. నీ బతుకు ధన్యమవుద్ది. నీ బిడ్డలు దీవించబడతారు. 18 సంవత్సరాలు తర్వాత మొర్ర పెట్టారంట. మొర పెడితే నేను అన్నాడా? నువ్వు ఎప్పుడు ప్రార్థించినా దేవుడు వింటాడండి. 18 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా బెతెస్దా కోనేరు దగ్గర ఎన్ని సంవత్సరాలు పడున్నాడు? 38 సంవత్సరాలు పడున్నాడు. కొంతమంది జీవితాల్లో 38 సంవత్సరాలకు మేలుకుంటారు, 40 సంవత్సరాలకు మేలుకుంటారు. ఎంత తొందరగా నువ్వు మొరపెడితే అంత మంచిది. ఎవరుస్తున్నారా, మీరు ఎంత తొందరగా ప్రభువుని నమ్ముకుంటే అంత మంచిది. నేను మళ్ళీ చెప్తున్నాను ఆ మాట. డోంట్ పోస్ట్ పోన్. ఏది కూడా దేవుని విషయాలు వాయిదాలు వేయకండి. దేవునితో మీ హృదయాన్ని ఎప్పటికప్పుడు సరి చేసుకోండి. దేవుడు మీ పక్షంలో ఉన్నప్పుడు మీకు విరోధులు లేరు. దేవుడు మీకు పక్షంలో ఉన్నప్పుడు మీకు ఓటమి లేదు. దేవుణ్ణే మీరు మరిచినప్పుడు నష్టపోతారండి. చాలా మంది యవ్వనస్తులు వాళ్ళు నష్టపోతున్నారు.